ఇప్పుడు మనతో అయితే డాక్టర్ దివ్య రాజు గారు అయితే ఉన్నారు. ఈవిడ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలాంథ్రపిస్ట్. ఒకసారి ఆవిడని అడిగి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు జరుగుతున్న ఏపీ రాజకీయాల్లో ఆవిడ వ్యూ ఎలాగ ఉందనేది. మేడం, మీరు చూస్తుండొచ్చు, ఏపీలో అనేది ఎలక్షన్ అనేది స్టార్ట్ అయింది. ఈవెన్ ఇండియా వైడ్గా జరుగుతుంది. బట్ ఏపీ అనేది ఎప్పుడు కూడా ఒక స్పెషల్ టాపిక్ ఉండదు. అంటే ఇప్పుడు ఇక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కింద, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీ కింద రెండు తలబడుతున్నాయి. ఏ విధంగా ఉండబోతుంది మేడం ఈసారి ఎలక్షన్ అనేది? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజా సంక్షేమం పట్ల చూస్తున్నట్లయితే ఐ థింక్ పబ్లిక్ బెటర్ డిసైడర్స్, ఇంక్లూడింగ్ స్టేట్ స్టాటిస్టిక్స్ చూస్తే ఈరోజు మన రాష్ట్రం శ్రీలంకతో కంపేర్ చేసే పరిస్థితికి వచ్చిందంటే దీని యొక్క పరిపాలన ఎంత దారుణంగా ఉందనేది మనం చూస్తున్న విషయం. అంటే క్రైసిస్ సిచ్యువేషన్ అనేది, ఈ క్రైసిస్ సిచ్యువేషన్ని ఇంటలెక్చువల్స్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది, ఎక్స్పీరియన్స్ పీపుల్ హ్యాండిల్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ ప్రస్తుతం ఉన్న రాష్ట్ర పరిస్థితి ఎలా ఉందంటే ఇట్స్ లైక్ ఎ సింకింగ్ బోట్ అన్నమాట. ఆ సింకింగ్ బోట్ కి కరెక్ట్ ఓట్ వేసి గెలిపించగలిగితే డెఫినెట్ గా ఐ థింక్ ఆంధ్రప్రదేశ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ స్టేట్ అవబోతుంది. అంటే ఏపీలో ఉన్న ఫ్రీబీస్ ఇంకెక్కడా లేవు, ఏపీలో ఫ్రీబీస్ తప్ప డెవలప్మెంట్ లేదని చెప్పి ఒక వాదన ఉంది మేడం. అది నిజమంట? నో డౌట్ అబౌట్ ఇట్ అండి. ఫ్రీ బీస్ అనేది ఇట్ ఈస్ గివింగ్ ఏ రాంగ్ సిగ్నల్. ఫ్రీ బీస్ అనేది ఉండొచ్చు, ప్రజా సంక్షేమం ఆలోచించవచ్చు. యాజ్ అ ఫిలంథ్రాపిస్ట్ నేను కూడా పువర్ పీపుల్కి మనం రీచ్ అవ్వాలి, కానీ వాళ్ళంతటా వాళ్ళకి మనం ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి, కానీ ఫ్రీ బీస్ అనేది కరెక్ట్ కాదు. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడైతే ఫ్రీ ఉంటుందో దాంట్లో చాలా నష్టం కూడా కూడి ఉంటుంది, అంటే రిస్క్ చాలా కూడి ఉంటుంది. కారణం ఏంటంటే అవి ఫుల్ఫిల్ చేయలేకపోవడం, ప్రజలకి కరెక్ట్గా అందలేకపోవడం, అట్ ద సేమ్ టైం అవసరమైన వాళ్ళకి అందలేకపోవడం. అలాగే టీఎంసీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, అంటే ఒక 1+1 ఫ్రీ ఆఫర్ మనం ఈరోజు ఒక షాపింగ్ మాల్కి వెళ్తున్నప్పుడు చూస్తున్నాం. మనం ఎన్నో చూస్తున్నప్పుడు అన్నీ ఏంటి ఫ్రీ అని చెప్పేసి వెళ్ళిపోతాం, తర్వాత అక్కడికి వెళ్ళాక అర్థమవుతుంది టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అనేసి. అందుకని ఇలాంటి విషయాల్లో మాత్రం ప్రజలు చాలా జాగ్రత్తగా వ్యవహరించి వాళ్ళ యొక్క ఓటు హక్కు అనేది ఈరోజు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఎన్నుకున్న నాయకుడు రేపు మన ఇంట్రెస్ట్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తారు, మన ఇంట్రెస్ట్లు వాళ్ళు పోరాడతారు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఆయన స్వచ్ఛందంగా వచ్చి, ఆయన ఒక ఇంటర్నేషనల్ ఎంటర్ప్రినర్గా, ఆయన ఒక రెనౌడ్ ఫిలిం ఆర్టిస్ట్గా, ఆయన ఒక సోషల్ ఫిలాంథ్రపిస్ట్గా అందరికీ తెలిసిన విషయమే. సో అలాంటి వ్యక్తి ఈరోజు ముందుకు వచ్చి ప్రజలు సేవ చేయడానికి వస్తున్నందుకు మనం అందరం కూడా రెడ్ కార్పెట్తో ఆహ్వానించాలి. అట్ ద సేమ్ టైం ఈరోజు ఉదయ్ శ్రీనివాస్ గారు కూడా నామినేషన్ వేయడం జరుగుతుంది. ఇట్లాంటి హీ హాజ్ స్టార్టెడ్ అ టీ టైమ్ అనే ఒక చిన్న స్టార్ట్అప్, ఇట్ ఈస్ గోయింగ్ టు ఇంటర్నేషనల్ లెవెల్. సో అలాంటి స్టార్ట్అప్స్నే వాళ్ళంత పై స్థాయికి తీసుకెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇందులో డౌటే లేదు, మంచి స్థాయికి మన పిఠాపురం అండ్ కాకినాడ ఏరియాస్ ని కూడా వాళ్ళు ఖచ్చితంగా వన్ ఆఫ్ ద మోస్ట్ ఇన్స్పైరింగ్ ఏరియాస్ గా వాళ్ళు తీర్చిదిద్దుతారు. అలాగే చూస్తే కనుక అంటే వీళ్ళు అనేది కళ్యాణ్ గారు ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. బట్ ఇక్కడ జగన్ గారు ఏమంటున్నారు అంటే ఆయన లోకల్ కాదు, ఆయన సినిమా హీరో. మీకు ఒకవేళ నెగ్గినా సరే ఇక్కడ జ్వరం వస్తేనే పారిపోయారు, రేపు పొద్దున్న నెగ్గితే ఆయన మీకు అందుబాటులో ఉండని చెప్పి జగన్ గారు అంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? ఏ నేషనలిస్ట్, ఫిలాంథ్రపిస్ట్, ఒక సేవ చేయాలనే ఉద్దేశం ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ లోకల్ గా ఉండాలి అనేది అది చాలా పెద్ద మూర్ఖత్వంతో కూడిన కామెంట్. ఫర్ ఎగ్జాంపుల్ అలాగైతే మదర్ తెరీసా కలకట్టాలోనే ఉండి ఈరోజు మొత్తం దేశమనే కాదండి మొత్తం ఇంటర్నేషనల్ గా ఆవిడ ఎలా ఇంపాక్ట్ చేయగలిగారు? సో ఒక లీడర్ అనేది ఒక చోట కూర్చొని ఆపరేట్ చేయాలని కదా. ఈ రోజు మనం ఏ సెంచరీలో ఉన్నాం? 21st సెంచరీలో ఉన్నాం, హైయెస్ట్ టెక్నాలజీతో మనం పనిచేస్తున్నాం. సో ఈ రోజు మంచి లీడర్ అవసరం, కానీ వాళ్ళు లోకల్ గా వర్క్ చేశారా, వోకల్ గా వర్క్ చేశారా అనేది కాదు ఇంపార్టెంట్. దట్ లీడర్ షుడ్ బి అవైలబుల్ అండ్ దట్ లీడర్ ఏదైతే పాలసీస్ పెడతారో వాళ్ళు ఖచ్చితంగా ప్రజల దాకా అందేలా చూడాలి. అండ్ అందులో పవన్ కళ్యాణ్ గారు అందేలా చూస్తారు, అందులో నో డౌట్ అబౌట్ ఇట్. అంటే ఇంకా అంటే ఒక గుడ్ లీడర్ అని చెప్పి మీరు అంటున్నారు కళ్యాణ్ గారు. ఇన్ కేసు ఆయన అధికారంకి వచ్చిన తర్వాత డెవలప్మెంట్ అనేది ఏపీలో చాలా తక్కువగా ఉంది. అంటే ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అది డెవలప్మెంట్ అనేది పెరిగే అవకాశం ఉందంటారా? ఫర్ ఎగ్జాంపుల్ నేను గుడ్ లీడర్ అనేది జస్ట్ లైక్ దట్ అనట్లేదు. రీసెంట్ గా ఆయన ఎలక్షన్ నామినేషన్ వేశారు.
అందులో మీరు ఆయన అసెట్స్ అన్ని చూసినట్లయితే అందులో మోర్ దెన్ 20 crores ఆయన జస్ట్ స్వచ్ఛందంగా ఈవెన్ స్టేట్ రిలీఫ్ ఫండ్ ఆయన పరిమితిలో లేకుండా స్టేట్ రిలీఫ్ ఫండ్ కి 50 lakhs ఇచ్చారు. దిస్ ఇట్ సెల్ఫ్ ఇట్ షోస్ ఆయన సంపాదనలో నుంచి ఆయన అలా చేస్తుంటే ఆయనకి ఖచ్చితంగా ఒక పవర్ వస్తే డెఫినెట్ గా ఆ ఒక్క సేవని ఆయన చేయడానికి ముందుకు వెళ్తారు. అండ్ ఆ ఒక్క ఛాన్స్ కోసము ఆయన ఎప్పటి నుంచో కూడా ఎక్కడ కూడా గివప్ చేయలేని పాలిటిషియన్. ఇప్పుడు ఎంతో మంది మనం చూస్తున్నాం చిన్న పార్టీలు పెడుతున్నారు, ఒక్క సంవత్సరం కూడా తట్టుకోలేకపోతున్నారు. బట్ ఆయన 1 decade అంటే 10 years కూడా ప్రజా సేవ చెయ్యాలని ఒక ఫిలాంథ్రాపిస్ట్ గా ఆయన నాకు పవర్ ఇచ్చారు అందుకనే నేను ఇలా చేస్తాను, నాకు పవర్ ఇవ్వలేదు అందుకనే నేను ఇలా చేయలేను, అలా ఎప్పుడూ లేరు. ఆయన ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. మీరు ఎంతైనా అబ్జర్వ్ చేయండి, ఆయన ఎప్పుడు ఒకటే స్టాండ్ మీద ఉన్నారు. సో అందువల్ల ఆ ఖచ్చితంతో ఏం చెప్పగలనంటే హీఈస్ అ గుడ్ లీడర్ అనేసి, హీ కెన్ బీ దేర్ ఫర్ ద పీపుల్ అనేసి, హీఈస్ అ పీపుల్స్ పర్సన్ అనేసి చెప్పగలను. ఎందుకంటే ఆయనకి పబ్లిక్ ఎజెండా అనేది ఇంపార్టెంట్, పర్సనల్ ఎజెండా మీద వెళ్ళరు. కానీ కొంతమందికి ఏంటంటే పర్సనల్ ఎజెండా ఎక్కువ మానేసి ఎక్కువ దాని మీద ఇంట్రెస్ట్ పెట్టి పబ్లిక్ ఎజెండాని మర్చిపోతున్నారు. ఇక్కడ ప్రజాస్వామ్య దేశంలో పబ్లిక్ ఎజెండా ఇంపార్టెంట్, పర్సనల్ ఎజెండా ఇంపార్టెంట్ కాదు. అంటే రైట్ మేడం, ఇప్పుడు మీరు అన్నట్టుగా నిన్న వేసిన అఫిడవిట్ లో ఐ మీన్ ఇన్ని డొనేషన్స్ ఇచ్చారని చెప్పి తెలిసింది. ఈవెన్ ఆయన కూడా ఎప్పుడైనా డొనేషన్స్ అయితే చెప్పరు, ఏమైనా ఇలాంటి వాళ్ళంతా వాళ్ళు బెనిఫిట్స్ పొందిన వాళ్ళు వచ్చి బయట చెప్తే తప్ప తెలియదు, లేకుంటే ఇలాంటి నామినేషన్ అప్పుడు తప్ప తెలియదు. కానీ జగన్ గారు గవర్నమెంట్ స్థలాలు తాకట్టు పెట్టి ఆ అమౌంట్ ని పేద ప్రజలకు ఇస్తూ ఆ డబ్బులు నేనే ఇచ్చారని చెప్పి అంటున్నారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు? దీని కంప్లీట్ మెటీరియలైజేషన్ అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లోగోనే వాళ్ళు మార్చేసి ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చే స్కీమ్స్ ను కూడా మార్చేసేసి వాళ్ళ సొంత లోగోస్ వేసుకుంటే అది పర్సనల్ ఎజెండా అవుతుంది, పబ్లిక్ ఎజెండా అవుతుంది. అదే నేను క్లియర్ గా చెప్తున్నాను. పర్సనల్ ఎజెండా మీద పనిచేసే లీడర్ ఎక్కువ సస్టైన్ అవ్వరు. పబ్లిక్ ఎజెండాను దృష్టిలో పెట్టుకునేది పవన్ కళ్యాణ్ గారు. నేను ఒక సోషల్ ఫిలాంథ్రాపిస్ట్ ని, పార్టీలకి అతీతంగా మాట్లాడుతున్నాను. నేను ఒక ఎన్ఆర్ఐని, నేను 12 countries లో ఆఫీసెస్ రన్ చేస్తాను. నాలాంటి వాళ్ళు ఎంతో మంది వివిధ దేశాల నుంచి ఈ రోజు వచ్చి మా వంతు సాయం, మా వంతు కాంట్రిబ్యూషన్ ఎందుకు చేస్తున్నాం అని అంటే బికాస్ మేము స్ట్రాంగ్ గా నమ్ముతున్నాం ఈ లీడర్ యొక్క ఎజెండా పబ్లిక్ ఎజెండా, ఇతనికి పర్సనల్ ఎజెండా లేదు కాబట్టి. ఇప్పుడు అంటే ఇంకో కొన్ని రోజులు ఎలక్షన్ ఉంది కదా, యాజ్ ఎ ఫిలాంథ్రపిస్ట్ గా మీరు ప్రజలకి డైరెక్ట్ గా ఏ మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? ప్రజలు తమ ఓట్ హక్కుని కరెక్ట్ గా వినియోగించుకోవాలని, మనం చూస్ చేసుకునే లీడరు ఓన్లీ ఒక ఫ్రీ 1+1 ఆఫరు లేకపోతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై చేసే విధంగా కాకుండా ప్రజాస్వామ్యాన్ని మన దేశ అభివృద్ధి కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే మన అభివృద్ధి కోసం, మన పిల్లల అభివృద్ధి కోసం, మన ఊరు అభివృద్ధి కోసం, మన యొక్క గ్రామాల అభివృద్ధి కోసం ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళకి పూర్తి మద్దతు ఇచ్చి ఎవరైతే ముందు నిలబెడతారో అది మన అందరికీ కూడా మంచి చేస్తుందని నేను తెలియజేస్తున్నాను.